ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో మనం 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు 3 సార్లు ఓం కాళభైరవాయ నమః, లేకపోతే ఓం నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః అనగా నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం, అనారోగ్యం దరిచేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం, వ్యాపారంలో జన ఆకర్షణ లేకపోవడం, సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు, గొడవలు, అనేక రకాల సతమతయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం. అలాగా వ్యాపారాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. అలాంటి ప్రభావాన్ని ఏ రోజుకు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో 3 సార్లు అలాగా ఓం నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 12 సార్లు ఉచ్చరింపజేయడం వల్ల ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది. అందుకే అపాయంలో గొడుగులాగా, అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అందరిపైన స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, చల్లని చూపులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.